సార్ ఇప్పుడు మనం లాంచ్ చేయబోయే అండ్ ఈవెంట్ జరగబోతుంది అబౌట్ XUV 7X అండ్ దెన్ ద XEV 9S వెహికల్ గురించి చెప్తున్నాను. సమ్ గ్లిమ్సీ అనుకోండి. సో ఇవి వచ్చేసి ద మోడర్న్ టెక్నాలజీ ఓరియంటెడ్ ఏవైతే ఉంటాయో మనకి దాన్ని మించి ఇమర్సివ్గా అట్రాక్టివ్గా ఏదైతే మనకు వెహికల్స్ ఇంకా హెవీ బడ్జెట్లో ఉన్నాయో అదే బడ్జెట్లో మనకి సంబంధించి మనకు తక్కువ బడ్జెట్లో వచ్చేటట్టు ఈ వెహికల్స్ డిజైన్ చేయబడ్డాయి. సో సమ్వాట్ కొన్ని చెప్తాను. ద బిగ్గెస్ట్ స్క్రీన్ వచ్చేసి కోస్ట్ టు కోస్ట్ స్క్రీన్స్ వస్తున్నాయి మనకి రెండు వెహికల్స్లో కూడా. అండ్ దెన్ ఆఫ్టర్ మనకి దీంట్లో వచ్చేసి 600 రేంజ్ మనకి ఎలక్ట్రిక్ ఎస్యూవీలో రావడం. దిస్ ఈస్ ద ఫస్ట్ 7-seater XUV 9S వెహికల్ ఇన్ ద సెగ్మెంట్ ఓరియంటల్. ఇంకోటి ఏంటి అంటే XUV 7X అందరూ 700 గురించి చూసుంటారు. దిస్ ఇస్ 7X విచ్ ఇస్ మల్టిప్లైస్ 700 times ఆల్సో. సో అంత మంచి ఫ్యూచర్స్ మనకి దీంట్లో ఉన్నాయి. సో మీరు ఒక్కసారి లాంచ్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు అందరు కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు చెక్ ఆల్ 2 వెహికల్స్. సో మీకు తెలుస్తుంది వాట్ ఈస్ ఇమ్మర్సివ్ అండ్ ఎంత అట్రాక్షన్గా మా వెహికల్స్ ఉంటాయో. నవ్ ఐ కాల్ అపాన్ మిస్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు, ఒక్కసారి మీరు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము ఫర్ 7X వెహికల్. అండ్ జనరల్ మ్యాన్ సర్లా మహేందర్ రెడ్డి గారిని కూడా ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఫర్ అన్వీలింగ్ ద బోత్ వెహికల్స్ ఫర్ 9S and 7X.
dealership in all over India in the sales and come in the service also. So coming to the legacy, మా ఓన్ 70 years నుంచి మమ్మల్ని మా కంపెనీని నడిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చూడొచ్చు ఇక్కడ ద 3 గ్రేట్ పిల్లర్స్. సో వాళ్ళకి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ మాదేంటి అంటే ఆటోమోటివ్ డీలర్షిప్స్లో మాకు ఉన్న ప్రతి ఒక్క డీలర్షిప్స్ లైక్ మీరు ఏదనుకుంటున్నారో వీ కస్టమర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ దట్ కస్టమర్స్ ఆర్ వెరీ కన్సర్న్ అండ్ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా మా దగ్గర సర్వీస్ వల్ల సేల్స్ వల్ల చాలా హ్యాపీగా అయ్యి వీఆర్ అట్ మిలియన్స్ కస్టమర్స్ ఆర్ అవైలబుల్ విత్ అస్. సో వీఆర్ ద నెంబర్ 1. అండ్ కమింగ్ టు ద మహీంద్రా, ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ రిటర్నింగ్ and the vehicles which are made for you only. And made for you అన్నామంటే దాంట్లో ఏంటి అంటే ఇప్పుడు ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో విచ్ ఆర్ నాట్ నవ్, వీఆర్ బియాండ్ టు ఇట్. చాలా అగ్రెసివ్గా ముందు వచ్చే టెక్నాలజీని కూడా మీ బడ్జెట్లో మీకు సంబంధించిన దాంట్లో తక్కువ బడ్జెట్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము బై త్రూ మహీంద్రా ఓన్లీ. అండ్ థ్యాంక్స్ టు మహీంద్రా, ఒక్కసారి మనం అందరం చప్పట్లు కొడదాం అని చెప్పి అనుకుంటున్నాము. సో ఫర్ గివింగ్ ద బోత్ గుడ్ వెహికల్స్ టు అస్ అండ్ ప్రీషియస్ ఆల్సో. సో ఒక చిన్న going on in my constituency, and so especially I thank the Mahindra Group, especially Abhi automotive manufacturing, okay, and నాతో పాటు వచ్చినటువంటి అనదర్ colleague guest మహేందర్ రెడ్డి గారు అడ్వకేట్, అండ్ సరళ అడ్వకేట్ గారు, నాతో పాటు వచ్చిన మన మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, ముఖ్యంగా మా యంగ్ సర్పంచెస్ వీళ్ళు ఉన్నారు, వాసు, భాస్కర్ అండ్ పెంటయ్య, వీళ్ళందరూ కూడా, మన భద్రారెడ్డి గారు, సాక్షి, అదర్ కొలీగ్స్ అందరు కూడా గుడ్ ఈవినింగ్ చెప్తూ, రియలీ ఐ కంగ్రాచులేట్ ద మహేంద్ర గ్రూప్. టుడే వి లాంచ్ XUV 710 XO 7XO and XEV 9S. So both are excellent vehicles. I have seen them physically, and Mahindra Group అంటేనే అసలు ఇండియా గుర్తుకొస్తుంది. ఇట్ ఇస్ మేక్ ఇన్ ఇండియాలో మహేంద్ర, తర్వాత టాటా గ్రూప్. They are meant for the Indian roads and Indian people. So Indianization అంటారు దీన్ని, Indianization of the electronics and mechanics. So they are very popular, and I have seen the history 70 plus years with a long legacy and having a 250 awards, and of course 6 states, 1 million customers. It's a great history. So now అంటే హౌ టు సెలెక్ట్ ద వెహికల్ బిఫోర్ పర్చేసింగ్. ఇప్పుడు కొనే ముందు మనము వెహికల్ ఏమేమి చూస్తామనంటే ఫస్ట్ అది లుక్స్ బాగుందా లేదా చూస్తాం, తర్వాత దాంట్లో కంఫర్ట్ ఉందా లేదా, డ్రైవ్ చేస్తే మనకి కంఫర్ట్ ఉందా లేదా, ప్యాసింజర్స్ కూడా కంఫర్ట్ ఉందా, ఎన్ని సీటర్స్, దాని లోపల ఇన్బిల్ట్ ఎట్లా ఉంది, అవన్నీ చూస్తాం. థర్డ్ ఏంటంటే మైలేజ్, ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎకనామికల్గా కాస్ట్ ఎఫెక్టివ్ ఉందా లేదా. ఫోర్త్ ఏంటంటే మన సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి, మనకు రోడ్ ట్రావెలింగ్లో సేఫ్టీ అనేది ఫండమెంటల్ ఇంపార్టెంట్. సో సేఫ్టీ ఆఫ్ ద వెహికల్ ఎంతవరకు ఉన్నది అన్నది చూస్తాను. అండ్ అఫ్కోర్స్ లాస్ట్ ఫైనల్లీ కాస్ట్. అంటే ఇవన్నీ కౌంట్ చేస్తే నిజంగా దే గెట్ ఎ గ్రేడ్ 1 మార్క్స్ మహేంద్ర. సో బట్
And it is not discouraging, but నిన్న పేపర్లో చూస్తుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ యూరోపియన్ కంట్రీస్ they made an agreement and most of the European vehicles are now getting cheaper in India. And maybe and it will be cutthroat competition will be there in the cost wise. Of course, Indian roads are not very good. Now they are getting better. So definitely these SUV vehicles are suitable for Indian roads and Indian people also, but including whole family, because 7-seaters is very excellent for the family traveling. So then electrical 600 kilometers at a stretch once it is charged means చాలా ఎకనామికల్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు అందరు కూడా నేను అంటే మళ్ళొకసారి ఈ సొఫిస్టికేటెడ్ వెరీ అడ్వాన్స్డ్ నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీతోని వెహికల్స్ని తీసుకురావడం ఇండియన్ మార్కెట్లో కన్నా నిజంగా ఇట్ ఈస్ వెరీ అప్రిషియబుల్. అండ్ ఎస్పెషల్లీ మహేంద్ర గారికి I really congratulate you once again. And even state government will have some relation with your Mahindra group, because you know that there is a Young India Skill University there. So which is supposed to be with the meant for the 100% job guarantee courses, and where it is a private public partnership is there. And there the Anand Mahindra Garu is a vice chancellor of the university. And that shows that how recognition the government of Telangana is giving to you company. So with this, really a very good evening today to have you with all. Thanks, and a good occasion. Wish you all the best. Thank you, sir. XUV 7X vehicle also. అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు రూరల్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు భూపతి రెడ్డి గారికి, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, సాయిరెడ్డి సార్ గారికి, ఈ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ సోదరులకు, మరి విచ్చేసిన అందరి పెద్దలకి, పత్రికా సోదరులకి, స్పెషల్లీ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంటే మహీంద్రా గ్రూపు సార్ అన్నట్టు మేక్ ఇన్ ఇండియానే చేస్తుంది ప్రోడక్ట్స్, అయినా కూడా అంటే అపార్ట్ విత్ ఇంటర్నేషనల్ వెహికల్స్ మన రోడ్స్కి తగ్గట్టుగా అన్ని దేంట్లో తీసుకోకుండా తక్కువ రేట్లో అంటే మనకు రీచబుల్గా ఉండేటట్టుగా ఈ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది మహీంద్రా గ్రూప్కే సాధ్యమైంది. వారికి నేను ఈ సభాముఖంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మేము ఇప్పటికీ ప్రతి వెహికల్ లాంచ్ అయినప్పుడు ఒక్కొక్క వెహికల్ ఫస్ట్ బుకింగ్ చేసుకుంటూ తీసుకుంటున్నాము. ఇదివరకు XUV 700 కూడా వాడాము, అంతకుముందు XUV 500 కూడా ఉండే, స్కార్పియో అంటే వీఆర్ లైక్ ద కస్టమర్స్ ఫర్ మహీంద్రా. అంటే ఈ వెహికల్ యూజ్ చేసినాక ఇంకా వేరే వెహికల్ ఏది నచ్చట్లేదు. అంటే బాడీ వైజ్ కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా జర్నీ చేయాలి అంటే మహీంద్రా వెహికల్స్ బాగుంటాయని, అంటే మన రోడ్స్కి నేను చాలా వెహికల్స్ చూశాను. ఇప్పుడు నేను కియా కార్నివల్ వాడుతున్నాను, అది కంఫర్ట్ లేదు, కష్టమవుతుంది. అంటే మనకి సస్పెన్షన్ వైజ్ మన రోడ్స్లో మనకున్న స్పీడ్ బ్రేకర్స్కి అవి తట్టుకుంటున్నాయి, కష్టమవుతుంది. సో అవన్నీ డిజైన్ చూడడంలో వీళ్ళు చాలా పర్ఫెక్ట్ అని నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయినాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భూపతి గారు ఎమ్మెల్యే, లోకల్ కాన్స్టిట్యూన్సీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, అండ్ కొలీగ్స్ గంగారెడ్డి మార్కెటింగ్ చైర్మన్, సాయిరెడ్డి గారు, అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ద మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ, అండ్ newly elected sarpanches and other associated members of our MLA, and good evening to everybody. We are very much proud to be here on the occasion of launching 2 vehicles of Mahindra Group of Industry. There were 2 vehicles we have seen, which are very much perfect and sophisticated and latest, with the latest technology and updated versions. And
and they will be on the road of Indian, suitable to Indian roads. And they are existing since the last 70 years. It is day to day, it has been updated. So it will be further improved to the customers' need. Now the electric vehicles have come down. It should also investigate and develop scientific methods to utilize solar energy. About 2 years back, we seen one flight has come on the solar energy, but it should take a long time. About to reach from America to India, it takes 2 days. So instead of that, the Mahindra Group of Industry should develop the solar energy, utilization of solar energy, apart from this present electric and electronics energy. And I wish Mahindra Group to improve their further sophisticated scientific knowledge. And I'm very much thankful for inviting us for this occasion and inauguration and launching of 2 cars today. I'm very much thankful to the management as well as the executives of Mahindra Group of Industries. Thank you, one and all. From your end, whatever you want. Just 2 words. వెహికల్స్ నూతన వెహికల్స్ ప్రారంభానికి వచ్చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అన్న భూపిరెడ్డి గారికి, మరి కార్యక్రమం పాల్గొంటున్న పెద్దలు మహేందర్ రెడ్డి గారికి, అలాగే సరళ మహేందర్ రెడ్డి గారికి, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు గంగారెడ్డి గారికి, మరి కార్యక్రమం పాల్గొంటున్న సర్పంచులకు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా మహేంద్ర జిఎం గారికి, డీజీఎం గారికి, మరి వారి స్టాఫ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ, మహేంద్రది మేము ఎప్పటి నుంచో వాడతాం. ఇప్పుడు మహేంద్ర అర్మడా ఉండేది ఎప్పుడో 2002 అప్పుడు 2000లో అర్మడా వాడేటి. దాని తర్వాత XUV 500 అప్పుడు నిజామాబాద్ తీసుకురావడం, దాన్ని 4 లక్షల కిలోమీటర్లు తిరిగిన XUV 500 4 లక్షల కిలోమీటర్లు తిరిగాను. దాని తర్వాత మన 700 కూడా మా ఇల్లు ఒకటి వచ్చింది, అందుకే మళ్ళీ తీసుకోలేకపోయాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ BYD కారు వాడుతున్నాం. మరి మహేంద్ర అప్పుడు ఇంత లేకుండా ఎలక్ట్రికల్ నేను తీసుకున్నాం 3 years కింద. మరి ఇప్పుడు 7 సీటర్లో ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఫస్ట్ వెహికల్ అంటే ఇండియాలో ఫస్ట్ వెహికల్స్ ఈ 9SA. మరి దాన్ని కూడా మరి మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఆల్రెడీ మా బాబు ఒకటి బుక్ చేసాం, ఆల్రెడీ బుకింగ్ ఉంది ఆల్రెడీ ఒకటి. మళ్ళీ ఇంకోటి మా ఇంటికి కూడా ఒకటి తీసుకుందామని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మహేంద్ర వెహికల్స్ పోతే నాకు ఎందరో సజెషన్ చేసి ఇన్నోవా కొనాలని. నేను ఎప్పుడు కూడా అసలు ఇన్నోవా రూట్ పోలేదు, ఎందుకంటే ఇది బాగా కంఫర్టబుల్ ఉంటుంది. ఎందుకంటే 4 లక్షల కిలోమీటర్లు మహేంద్ర 500. మన దానికి ఎక్స్పెండిచర్ కూడా పెద్ద ఏం కాలే. కాబట్టి మహేంద్ర వెహికల్ మంచి వెహికల్ అని తెలియజేస్తూ, మరి అవకాశం మహేంద్ర వాళ్ళందరికీ నమస్తే తెలియజేస్తూ ముగిస్తాను.
ఈరోజు మన నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆటోమోటివ్ మహేంద్ర షోరూమ్ నందు 2 నూతన వాహనాలు లాంచ్ చేయడం జరిగింది. XUV 7X4 అండ్ XEV 9S. XEV 9S వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ వెహికల్. ఈ వెహికల్లో వచ్చేసి మనకు 600 కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 600 కిలోమీటర్స్ వరకు మనము ట్రావెల్ చేయగలుగుతాము. ఈ ప్రైస్ వచ్చేసి మనకు XUV 7X4లో 13,69,000 నుంచి మనకు ప్రారంభ ధరలో ఉంది. దీంట్లో వచ్చేసి మనకు పెట్రోల్ అండ్ డీజిల్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబిలిటీ ఉంటుంది. మహీంద్రా ఆటోమోటివ్ నిజామాబాద్ బ్రాంచ్ జనరల్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన నిజామాబాద్ పట్టణం నందు గల ఆటోమోటివ్ మహీంద్రా షోరూమ్ నందు 2 కొత్త వాహనాలను విడుదల చేయడం జరిగింది, మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. XUV 7X4 మరియు XUV 9S 2 వాహనాలను విడుదల చేయడం జరిగింది. XUV 9S వచ్చేసి ఎలక్ట్రికల్ వాహనము. దీంట్లో 600 కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్స్ వరకు మనము ట్రావెల్ చేయగలుగుతాము. XUV 7X4లో పెట్రోల్ అండ్ డీజిల్ 2 వర్షన్స్లో అవైలబుల్ ఉంటుంది. దాంట్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. నూతన వాహనాలను విడుదల చేయడానికి వీచేసినటువంటి రూరల్ ఎమ్మెల్యే మిస్టర్ భూపతి రెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్స్ అయినటువంటి కాటపల్లి మహేందర్ రెడ్డి గారు మరియు సరళ మహేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వీచేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2 వాహనాలు లాంచ్ చేస్తున్నారు మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ఇటువంటి ఒక ఎలక్ట్రానిక్ వాహనాన్ని రిలీజ్ చేసినందుకు సంతోషంగా ఉంది. అందులో మనం ఒక వాహనాన్ని కూడా బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క వాహనము మన ఇండియన్ కండిషన్స్ ప్రకారం ఆ రోడ్స్ను బట్టి దాన్ని డెవలప్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ముందు తీసుకుపోతున్న రీసెర్చ్ చేసి దాన్ని ఇంకా ముందు తీసుకుపోయి మన యొక్క భారతదేశంలో రోడ్ కండిషన్లను బట్టి దాన్ని అనుగుణంగా దాన్ని సైంటిఫిక్గా డెవలప్ చేసినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే ఈ ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా మున్ముందు మహేంద్ర గ్రూప్ కానీ వేరే ఇతర కంపెనీలు కానీ సోలార్ ఎనర్జీ కూడా తీసుకొచ్చి దాన్ని మున్ముందు కూడా ప్రొజెక్ట్ చేసి సోలార్ ఎనర్జీ తోటి కూడా వాహనాలు నడిపించే విధంగా దాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నేను ఈ వాహనాలు విడి చేసిన ఫంక్షన్కి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. మా మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్కు వాళ్ళ మేనేజ్మెంట్కు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. మన ఇందూరు నగరంలో ఉన్న మహీంద్రా ఆటోమోటివ్స్ షోరూమ్ నుండి ఈరోజు 2 కొత్త వెహికల్స్ని మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి 2 కొత్త వెహికల్స్ లాంచ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి గారు వారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ వచ్చి XUV 7X4. ఇది మేము అంటే అక్కడ డెమో చూడడం జరిగింది. దాంట్లో చూపించిన స్ట్రక్చర్ని బట్టి అయితే మన రోడ్స్కి మనకున్న స్పీడ్ బ్రేకర్స్కి మనం ప్రయాణించే రోడ్లకు మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన సస్పెన్షన్ అనేది చాలా హెవీగా ఉంది. ఆ సస్పెన్షన్ అనేది ఓన్లీ టైర్స్ మట్టుకే తీసుకొని అది పైకి బాడీకి వచ్చి ప్యాసింజర్ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చాలా బ్యాలెన్సింగ్గా డిజైన్ చేశారు. సో ఈ వెహికల్ వచ్చి చాలా సక్సెస్ఫుల్ వెహికల్ అని నేను అనుకుంటున్నాను. అందుకనే మేము ఫస్ట్ వెహికల్ అది బుక్ చేయడం జరిగింది. సో దానికి మేనేజ్మెంట్కు అంటే ఆనంద్ మహీంద్రా గారికైనా ఇంకా వీరి ప్రొడక్టివ్ మేనేజ్మెంట్కి నేను హృదయపూర్వక ఆటోమోటివ్ మహీంద్రా మేనేజ్మెంట్కి నేను మరి ఇక్కడున్న పర్ఫెక్ట్గా నడిపిస్తున్న మన సేల్స్ మేనేజర్ మహీంద్రా గ్రూప్ మల్లికార్జున్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.